హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయింది గైస్, చూడొచ్చు. ఇదన్నమాట ఆర్ఎస్ ఎలైట్ ఈవెంట్స్ అండ్ బ్యాంబూ బ్రాండ్స్. ఇది సస్పెండ్ అయిపోయింది. సో ఇలా అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిల్ నుంచి వెళ్ళి అపీల్ చేసినా పర్వాలేదు, లేదా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి హెల్ప్ అండ్ సపోర్ట్ మీదకి వెళ్ళాలి. ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ప్రొఫైల్ మీద అయి ఉండాలి. నా ప్రొఫైల్ మీద ఉంది కాబట్టి నాది ఓకే, లేదా మీద ఉంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ కిందికి వచ్చాక కాంటాక్ట్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేశాక బిజినెస్ సెలెక్ట్ చేయాలి. నేను ఆర్ఎస్ ఎలైట్ అని టైప్ చేస్తున్నా. చేయగానే ఇలా వచ్చింది, సస్పెండెడ్ అని చూపిస్తుంది కింద. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కిందికి వచ్చి సెర్చ్లో కొట్టాలన్నమాట. సస్పెండెడ్ అకౌంట్ అని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో సస్పెండెడ్ బిజినెస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేశాక ప్రీవియస్ది ఏమన్నా కేస్ ఐడి ఉంటే అది కూడా చూపిస్తుంది. దాని కింద నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అయ్యాక ఈమెయిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మేనేజ్ యువర్ అపీల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా చేశాక కన్ఫర్మ్ చేయాలన్నమాట ఈమెయిల్ ఐడి. సో ఇది నా ఈమెయిల్ ఐడి మీద ఉంది కాబట్టి కన్ఫర్మ్ చేస్తున్నా. ఇక్కడ బిజినెస్ ఐడి సెలెక్ట్ చేయాలి. ఇది R&S ఉంది కాబట్టి కొద్దిగా కింది వరకు వెళ్ళాలి. ఇవన్నీ ప్రొఫైల్స్ అనమాట. మ్యాక్సిమం నేను చేసిన ప్రొఫైల్స్ అన్నీ వెరిఫై అయ్యాయి. ఒకవేళ మీకు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా. ఓకేనా? ఓకే, ఇగో ఇదనమాట ఆర్ఎస్ ఎలైట్ ఈవెంట్ బ్యాలెన్స్. సెలెక్ట్ చేసి మీ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. చేశాక ఇలా అడుగుతుంది. ఈరోజు మార్చ్ 12th అనమాట. ఎలిజిబుల్ ఫర్ అపీల్ అని పెట్టారు. సో మార్చ్ 12 సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేశాక సబ్మిట్ అండ్ అపీల్ ఉంది, సబ్మిట్ అపీల్ మీద క్లిక్ చేయాలి. అంటే ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి, ప్రూఫ్స్ అనమాట. యాడ్ ఎవిడెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అడుగుతుంది అనమాట. అకౌంట్ ఎవరిదంటే ఈమెయిల్ ఐడి ఎవరిదంటే వాళ్ళది, బిజినెస్ నేమ్ ఏది ఉంటే అది ఆర్ఎస్ ఎలైట్ ఈవెంట్స్. బిజినెస్ అడ్రస్ అడుగుతుంది. ఇలా అడిగేదానికి ముందు మీరు ఏం చేయాలంటే నోట్ ప్యాడ్లో నీట్గా ఇలా టైప్ చేసి పెట్టుకోవాలి. నేము, బిజినెస్ నేము, ఈ అడ్రస్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, ఫోన్ నంబర్, ఇలా అన్నీ నీట్గా చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కాపీ చేస్తున్న అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్న బిజినెస్ అడ్రస్. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ ప్రొఫైల్ ఐడి అడుగుతుంది. ప్రొఫైల్ ఐడి అడిగినప్పుడు ఇక్కడ అకౌంట్స్కి వచ్చాలి. అకౌంట్కి వచ్చి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. పీపుల్ అండ్ యాక్సెస్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, రిమూవ్ బిజినెస్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ అకౌంట్స్ అని. అయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ ఐడి అని చూస్తుంది కదా, దాని కింద ఇదన్నమాట ఐడి. ఇది కాపీ ఐడి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఐడి కాపీడ్ అని వచ్చింది, అంటే ఐడి కాపీ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ బాక్స్లో ప్రొఫైల్ ఐడిలో ఐడిని పేస్ట్ చేయాలి. చూడండి, ఐడి పేస్ట్ అయిపోయింది. ఇది అయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏమేమి చేయాలి? రిజిస్ట్రేషన్, లైసెన్స్, యుటిలిటీ బిల్లు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్లు ఏమైనా ఉంటే, మళ్ళీ ఆఫీస్ బోర్డ్ ఏమైనా ఉంటే, అఫీషియల్ రిజిస్ట్రేషన్, ఆఫీస్ బోర్డ్ ఏమైనా ఉంటే ఇక్కడ పే చేయాలన్నమాట. 5 ఆప్షన్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఇట్లా అన్నీ నీట్గా సెట్ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, లైసెన్స్, ఆఫీస్ బోర్డు ఒకటి, మళ్ళీ ఇంకో ఆఫీస్ బోర్డు ఫోటో ఏమైనా ఉంటే సబ్మిట్ పెట్టుకోండి. ఓకేనా? అది అయిన తర్వాత నేను లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నా. లైసెన్స్ అయిన తర్వాత నేను ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేస్తున్నా. ఎలక్ట్రిసిటీ బిల్ తర్వాత నేను ఆఫీస్ బోర్డ్ సబ్మిట్ చేస్తున్నా. ఆఫీస్ బోర్డ్ తర్వాత ఇంకో ఆఫీస్ బోర్డ్ సబ్మిట్ చేస్తున్నా.
ఇలా చేశాక కింద మ్యాటర్ రాయాలన్నమాట. ఈ విధంగా రాయాలి. డియర్ సార్ ఆర్ మేడం, ప్లీజ్ unsuspend my account I am submitting my business proofs, please check the proofs and unsuspend my account because from Google Maps only I can get leads, so kindly unsuspend account. అన్సస్పెండ్ మై అకౌంట్ అని టైప్ చేసి పెట్టేయండి. ఈ విధంగా నీట్గా రాయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్. ఇక్కడ కంపెనీ నేమ్ ఏది ఉంటుంది అనమాట, ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టాను కదా, ఆర్ఎస్ ఎలైట్ ఈవెంట్ అండ్ బ్యాంబూ బ్లైండ్స్. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. చేసి ఆర్ యూ రిక్వెస్టింగ్ రీఇన్స్టేట్మెంట్ ఫర్ 10 or more లొకేషన్స్ అని చూపిస్తుంది. నో అని సెలెక్ట్ చేయండి, అంటే ఇది ఒకటే లొకేషన్ కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా చూస్తుంది ఎవిడెన్స్ సబ్మిటెడ్, యూ విల్ బి నోటిఫైడ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ అపీల్ బై ఈమెయిల్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ అని చెప్తున్నారు. సో ఈ సబ్మిట్ చేసిన 72 hours నుంచి 15 days వరకు, అంటే 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ఎప్పుడన్నా మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చాక అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదే అనమాట యాక్చువల్ ప్రొసీజర్. కొన్ని టైమ్స్ 24 hours లోపే వస్తుంది. సో ఇలా అయినప్పుడు ఏం కంగారు పడకండి, ఇలానే చేయాలి. అయితే నేను ఒక పని చేస్తాను గైస్, నాకు మళ్ళీ ఈమెయిల్ వచ్చాక మళ్ళీ వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. ఓకే, హే గాయస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ న్యూస్, దాదాపుగా 48 hours తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది గైస్, యువర్ అపీల్ వాస్ అప్రూవ్డ్ అని. ఒక్కసారి ఆర్ఎస్ ఎలైట్ ఈవెంట్స్ అండ్ బ్యాంబూ బ్లైండ్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు కింద కూడా రాశారు యువర్ అపీల్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అని. ఒక్కసారి దీని మీద క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత చూడొచ్చు గైస్, డైరెక్ట్ ప్రొఫైల్ ఓపెన్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు కస్టమర్ కూడా హ్యాపీ అన్నమాట. సో మీకు కూడా ఇట్లాంటి సస్పెన్షన్ ఇబ్బంది అయినా, ఫోన్ నంబర్స్ ఇబ్బంది అయినా, లేకపోతే అకౌంట్ డిసేబుల్ అయినా, కొత్త లొకేషన్ యాడ్ చేయాలన్నా, 360-degree వర్చువల్ టూర్ యాడ్ చేయాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి గైస్. కింద నా నంబర్ ఇస్తున్నా, 8885577322. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.